నా ఆయుధాలంతా రెడీగా ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు దొరికిపోతారు. ఈ రోజు లాగర్వికి చాలా మంచి రోజు, దాన్ని ఎవరు మార్చలేరు. నేను గెలిచేశాను. నేను చెప్పేదే నువ్వు చెయ్యాలి. నువ్వు చాలా స్లోగా ఉన్నావు. అదంతా ఏమీ లేదు. నీకొకటి తెలుసా, నేను ఒక రోజు గెలుస్తాను. రే అన్నయ్య, ఈ కొండ అడవికి వెనక్కుందా ఏంటి? దాని గురించి నాకెలారా తెలుసు? నేను ఇక్కడే బ్రతికాను కదా, నాకు అక్కడికి వెళ్ళే అలవాటే లేదు. సరేరా, మనం వెళ్ళి హనీ వెతుకుదాం. నాకు తెలుసు, నువ్వు కొత్త అడ్వెంచర్ గురించి కళలు కనలేదా? మనం చూడని చోటు ఇంకా చాలా ఉంది, నిజమే కదా? కరెక్టే. మన చూడని చోట్ల చూడని వ్యక్తులు చాలా మంది ఉంటారు. ఏమంటున్నావు? నాకు భయంగా ఉంది. భయం పెట్టుకో అన్నయ్యా. నేను భయపెట్టలేదు, నిజమే చెప్తున్నా. ఇదే మన ఇల్లు. ఏంటో పో. నన్ను నమ్ము తమ్ముడు, ఈ అడవిలో మనం భద్రంగా ఉన్నాం. అవును, నాకు తెలుసు. అది నా కళ. నా కళ్ళారా అలాంటి చోటుల్ని చూడాలి. నీకేంటి తమ్ముడు, పిచ్చి పట్టిందా? బయట ప్రపంచం దారుణమైనది. నాకు తెలుసు, కానీ పరిగెత్తు. మీరిద్దరు ఎక్కడెక్కడ పరిగెత్తుతున్నారా? అన్నయ్య, అన్నయ్య. మంచిది, ఇప్పుడైనా నువ్వు దొరికిపోయావే. తప్పించుకున్నాను. తీసుకో. ఒకటి, రెండు, మూడు. అన్నయ్య, నేను ఒకటి చెప్పనా? నేను ఆ కొండ మీద ఎక్కాలనుకుంటున్నా. దానికి చాలా నమ్మకం కావాలి. అప్పుడే చెట్టు వైపుకి వెళ్తాం. నిజం చెప్పాలంటే నీకు ముందు నేను వెళ్తాను. చూసుకుందామా? చూసి ప్రబల్, మళ్ళీ ఓడిపోయి నువ్వు ఏడవకూడదు. నేను ఓడిపోను. పరిగెత్తు తమ్ముడు. మనం దొరికిపోయాం తమ్ముడు. ఇప్పుడు ఏం చేయాలి? దొరికారు. ఇంకా మీరు నా దగ్గర నుంచి తప్పించుకోలేరు. ఇప్పుడు మీరు గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చేసింది. మనం వెళ్లే దారిని సర్చ్ చేశాడు. ఏంటది? చూసి నడువు డబ్బులు. ఏం కాలేదుగా? మనం కేర్ఫుల్ గా ఉండాలిరా. మమ్మల్ని పట్టుకోకుండా వదిలిపెట్టను. అన్నయ్య, నువ్వు ఇంకా వేగంగా పరిగెత్తాలి. త్వరగా పరిగెత్తకండి, ఆగండి. చెప్తున్నా మిమ్మల్ని. అంటర్వికి వెళ్ళిపోయాడా లేడా? లేదు తమ్ముడు. పట్టుకో తమ్ముడు. తమ్ముడు, మన దగ్గరికి వచ్చేసాం రా. అంటర్విక్.
ఇక్కడ చూడు, మనం సాధించాం. మనం చాలా దూరం వచ్చాం, కానీ కొండ ప్రదేశానికి రాలా. ఏంటి తమ్ముడు సమస్య? ఏమీ సమస్య లేదే, నేను రెడీగానే ఉన్నాను అన్నయ్య. గుర్తు పెట్టుకో తమ్ముడు, నీ అన్న ఎక్కడ ఉన్నాడు. ఇద్దరు కలిసి కొండ ప్రదేశానికి వెళ్దాం. సరిగా చెప్పావు, రా అన్నయ్య వెళ్దాం. నేను ఇప్పుడు రెడీ అయ్యాను, కొండపైకి వెళ్ళొచ్చు. వెళ్దాం. మనం ఇది చేసే తీరాలా? నాకు తెలియలేదు అన్నయ్య, ఒకవేళ మనం తప్పైన నిర్ణయం తీసుకున్నామో. తెలియట్లేదు. ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని తరుముతో చూడండి. మమ్మల్ని చంపేకో ప్లీజ్ ప్లీజ్, చెప్పేదాడు. డబ్బులు దాక్కోవడానికి ఏం దొరకలేదా? దాక్కోవాలని నాకు మాత్రం ఆశ ఏంటి? ప్లీజ్ మమ్మల్ని వదిలే. నేను భయపడనే లేదు కదా. అలాగరా, మిమ్మల్ని కాల్చి కాల్చి నా బుల్లెట్లంతా అయిపోయింది. గన్ను లేకపోయినా నేను గొడవ పడతాను. అరే పాపం. సరే, వాడు పని ఇంతటితో అయిపోయింది తమ్ముడు. రా మనం వెళ్దాం. మళ్ళీ చెప్తున్నాను రా, మిమ్మల్ని వదలను. మనం ఇంకా కాసేపట్ల పైకి వెళ్ళిపోతాం తమ్ముడు. అనుకున్న దొరకన కష్టంగా ఉంది. నాకు సహాయం చేయరా, నా వల్ల కాలేదు. ఎంత హైట్ గా ఉంది కదా. ఇదే బయటి ప్రపంచమా అన్నయ్య? కదా, ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే బాగుంటుంది. అన్నయ్య, మన అడ్వెంచర్ ని దీంతో ఆపొద్దు. అవునరా, ఆపొద్దు. మీరు ఇద్దరు కలిసి నా జీవితాన్ని పాడు చేసేసారా రే. అందువల్ల మిమ్మల్ని నేను ముగించబోతున్నా. అన్నయ్య, మన అడ్వెంచర్ ఇలా ముగిసిపోతుందని అనుకోలేదు. ఎలాగోలా వాళ్ళ కింద పడిపోయారు. నేను గెలిచేశాను. ఇంకా వాళ్ళ బాధ నాకు లేదు. ఇంకా నేను సంతోషంగా ఉండొచ్చు. దీని తర్వాత నన్ను అందరూ ఎలా పిలుస్తారంటే ఈ హంటరే బెస్ట్ అంటారని చెప్తారు. ఆ తర్వాత నేను చాలా గొప్ప వ్యక్తిని అయిపోతా. ఏంటి? ఏంట్రా వీళ్ళు ఎలా దూకినా తప్పించుకుంటున్నారు? నాకు మాత్రం ఎందుకు ఇలా అంత జరుగుతుందో? మనం బ్రతికింది చాలా గొప్ప విషయం. మనం తప్పు చేసామన్నయ్యా. ఇప్పుడు ఇంటికి వెళ్లే దారి కూడా మనకి తెలియదు. సరే, నువ్వే కదా బయట ప్రపంచం చూడడానికి ఆశగా ఉందన్నావు. నీకు ఇప్పుడు ఆ ఛాన్స్ దొరికింది. దాన్ని ఇలా చేయాలని నాకు ఆశ లేదు. ఇల్లు లేకుండా ఎలా మనం జీవించేది? నువ్వేం దిగులు పడకు. నీకు నేను, నాకు నువ్వని ఉన్నాం కదా.
అవును, నేను బాధలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడితే నేను నవ్వుతానని నీకు బాగా తెలిసిందన్నయ్యా. నీ అన్నయ్య నేను ఉన్నాను కదా, ఇంకా నువ్వు సంతోషంగా ఉండొచ్చు. ఈ కొత్త చోట్లో హనీ దొరుకుతుందా?